ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అమరావతి గురించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైన కూటమి నేతలు మండిపడ్డారు. జగన్ అమరావతి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ కి ఇంకా అమరావతిపైన అక్కసు తగ్గలేదని మండిపడ్డారు. కాగా ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపైన చోటు చేసుకుంటున్న చర్చ, వివాదం వేళ వైసీపీ అధికారికంగా స్పందించింది. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చింది. తమ వైఖరిని తేల్చి చెప్పింది. అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమరావతిలో ఖర్చు, రెండో విడత భూసేకరణ, కావాల్సిన నిధులపైన జగన్ మాట్లాడారు. అదే సమయంలో విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని కట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా జగన్ వ్యాఖ్యలపైన కూటమి నేతలు చేస్తున్న విమర్శలతో వైసీపీ స్పందించింది. ఆ పార్టీ ముఖ్య నేతల సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. పాలనా వికేంద్రీకరణలో అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పామని వివరించారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందనేది వివరించారన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానాలు లేవని ఆక్షేపించారు. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారని, తొలిదశ 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ముందిచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్లడం తప్పు కదా అని ప్రశ్నించారు. రైతులకు ఇస్తున్న రిటర్న్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాల కల్పన లేదని గుర్తు చేశారన్నారు. ఫ్లాట్స్ దగ్గరకు వెళ్లడానికి రోడ్లు కూడా లేవని, 2019లో జగన్ ఇదే ప్రశ్నలు లేవనెత్తారని గుర్తు చేశారు. 50 ఎకరాల్లో అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్లు కావాలని, ఇది అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పారని వివరించారు. ఇప్పుడు మరో 50,000 ఎకరాల సేకరణ చేస్తున్నారు. అప్పుడు మొత్తం 2,00,000 కోట్లు కావాలని చెప్పిన అంశాన్ని విశ్లేషించారు. ప్రయారిటీ ప్రకారం రైతులకు న్యాయం చేయట్లేదని, 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ భవనాలంటున్నారని చెప్పుకొచ్చారు. కాగా తెలంగాణ అసెంబ్లీ కూడా 10 లక్షల చదరపు అడుగులు, పార్లమెంటు 7 లక్షల చదరపు అడుగులు ఉండగా ఒక్కొక్క స్క్వేర్ ఫీటుకు 12,000 వరకు ఇస్తున్నారన్నారు. అమరావతి పేరు చెప్పి తన వాళ్ళకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. రైతుల బాధలు పట్టించుకోకుండా మిగతా అన్ని ఎందుకు అడుగుతున్నామని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ గురించి అడిగితే సమాధానాలు లేవని, కానీ అమరావతిపై రైతుల పక్షాన మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ గా అభివర్ణించారు. జగన్ అమరావతిని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టారన్నారు. డీసెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతిని వదిలిపెట్టలేదన్నారు. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారన్నారు. అమరావతి రైతులే మమ్మల్ని మళ్లీ ముంచుతున్నారు అని చెప్పుకుంటున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. వైజాగ్ అయితే వేగంగా పెరుగుతుందని వెళ్ళాలి అన్నారు తప్ప మరో కారణం లేదని స్పష్టం చేశారు.